అందరు రౌండ్ చైతన్య కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ సంగారెడ్డి గారి ఆదేశాల ప్రకారం మరియు ఎలక్షన్ కమిషన్ నిర్దేశాల ప్రకారం మనము ప్రతి గ్రామంలో ఓటర్ చైతన్య కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీమతి నిఖిల మేడం జాయింట్ కలెక్టర్ గారు మరియు జితీష్ పాటిల్ అసిస్టెంట్ కలెక్టర్ గారు ఇద్దరు మనకు ఇచ్చేసినారు. దీంట్లో కొత్త వినూత్న కార్యక్రమాల భాగంగా ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరు చేయనట్టుగా మనం ఎడ్ల బండ్లతోటి ఓటర్ చైతన్య ర్యాలీని తీయడం జరిగింది. ఇప్పటివరకు చైతన్య కార్యక్రమం మనం చేస్తున్నాము. ఈ చైతన్య కార్యక్రమంలో మనం ముందు రెండు చెప్పవలసింది ఏంటంటే 100% ప్రతి గ్రామంలో 100% ఓటింగ్ జరగాలి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. తర్వాత వేసే ఓటు కూడా నిజాయితీగా ఓటు వేయాలి అని దాని ఒకటి గ్రామానికి ఉన్న దాంట్లో మనం చైతన్యపరచమని చెప్పినాం అన్ని కాలేజీలలో. దీంట్లో మంచి స్పందనగా మనకి ఇప్పుడు సదాశివపేట డిగ్రీ కాలేజీ నుంచి పిల్లలు మనకు 60 రోజుల నుంచి వచ్చేసి ఇక్కడ వారం రోజులుగా మీ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటిని వాళ్ళు కలిసినారు, ప్రతి ఒక్క వ్యక్తిని కలిసినారు, ప్రతి ఒక్క ఓటర్ను కూడా నిజాయితీగా ఓటు వేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇల్లు తిరిగి చెప్పినారు. కాబట్టి ఈరోజు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా మేము జిల్లా యంత్రాంగం తరఫున అభినందనలు తెలుపుతున్నాము. తర్వాత ఈ ఓటర్ ప్రతిజ్ఞ ఒకటి ఉంటుంది. ప్రతి పౌరుడు ఓటర్ ప్రతిజ్ఞ చేయాలి. కాబట్టి ఇప్పుడు నేను ఓటర్ ప్రతిజ్ఞ నేను చదువుతుంటాను. మీరంతా ఇట్లా హ్యాండ్ ముందుకు పెట్టేసి దిస్ టైప్ ఇలా అందరూ
భారతదేశ పౌరుడనైన నేను ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని జాతి ప్రాంతం కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తానని హిందూ మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. గారి ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం ఈ గ్రామానికి రావడం జరిగింది. గ్రామంలో అవగాహన, ఓటు హక్కుపై అవగాహనలో భాగంగా పెద్ద ఎడ్ల బండి ర్యాలీ చేయడం జరిగింది. అది ఎంతో సక్సెస్ఫుల్గా చేశారు మార్నింగ్. ఇప్పుడు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ వారి కోఆపరేషన్తో మనం ఇక్కడ ఓటు హక్కు వినియోగం, అందరూ వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని, మరియు ఆ వినియోగించుకునే ఓటు కూడా నిజాయితీగా వినియోగించుకోవాలని, ఏ డబ్బుకి మద్యానికి అమ్ముకోకూడదు అనే మన ఎథికల్ ఓటింగ్ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది. సో గ్రామస్తులు ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. మా ఆఫీసర్స్ కూడా చక్కగా ఆర్గనైజ్ చేశారు. సో ఇదే స్లోగన్తో అందరూ కూడా, రాష్ట్రంలో ఉన్న ప్రజలు, మన సంగారెడ్డి జిల్లాలో ఉన్న అందరూ ప్రజలు కూడా వారి ఓటు హక్కు వినియోగించుకోవాలి, అది కూడా నిజాయితీగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.